రహితంగా వ్యవహరిస్తున్న సీఏపై చర్యలు తీసుకొని ఊరట కల్పించాలని కోరారు. ఆ సీఏ విధుల్లో ఉంటే ఎన్నికలు సజావుగా జరగవంటున్నాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. నర్సరావుపేటలో పోలీసులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈరోజు ఈసీకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఎలా ప్రవర్తిస్తున్నారు పోలీసులు అక్కడ? ముఖ్యంగా టూ టౌన్ సిఐ ఆదినారాయణ అనే వ్యక్తి అసలు ఇప్పటికే డిఎస్పీ కేడర్లో ఉండాల్సిన అతను చాలా ప్రైవేట్ కేసులు ఉండటం వల్ల గతంలో కూడా మొన్ననే సిఐ ప్రమోషన్ వచ్చింది. సిఐ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నర్సరావుపేటలో తీసుకున్నాడు. వాళ్ళ బ్యాచ్ వాళ్ళందరూ కూడా డిఎస్పీ స్టేజ్కి వెళ్ళారు. ఆల్రెడీ ఇతని మీద సివిల్ కేసులు ఉన్నాయి పట్టాపురంలో. ఎప్పుడు చూసినా పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళని కొట్టడం తప్ప ప్రతి వ్యక్తిని కూడా కొడతాడు, లాఠీ చార్జ్ చేస్తాడు. కారణం ఏదైనా కావచ్చు. అందువలన ప్రజలు ఈరోజు భయభ్రాంతులకు గురి కావడం జరుగుతూ ఉంది. ఓటింగ్ రావాలంటే ఈ వ్యక్తి ఉంటే భయపడుతూ ఉన్నారు. ఎలక్షన్ జరగాలంటే చాలా కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఒక డాక్టర్ అనే చూడకుండా కూడా డాక్టర్ జయభారత్ రెడ్డి అనే డాక్టర్ గారిని ఆయన ఎండి పల్మనాలజీ చేస్తే కారు పార్కింగ్ పక్కన పెట్టి హాస్పిటల్లోకి వస్తుంటే ఆయన్ని కారు ఇక్కడ ఎందుకు పెట్టామని చెప్పి కారులోంచి చొక్కా పట్టుకొని లాక్కొని కిందకి దించి కొట్టడం జరిగింది, మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది. దుర్భుషలాడాడు, అన్పార్లమెంటరీ వర్డ్స్, ఫిల్తీ లాంగ్వేజ్ వాడి వాకీటాకి వేసి కాలు అద్దాన్ని పగలగొట్టాడు. అలాంటి వ్యక్తి మాకు ఎలక్షన్ టైంలో ఉండకూడదని మేము అభిప్రాయం చేస్తూ ఈరోజు సిఇఓ గారిని కలిసి రిప్రజెంట్ ఇవ్వటం జరిగింది. అతను హిస్టరీ తీసుకోండి, అతని రికార్డు తీసుకోండి. అతను ఎటువంటి రికార్డు ఉందో, అతని గతంలో అతనిలో ఎటువంటి కేసులు ఉన్నాయి, అతని మీద ఇప్పటికి కూడా సివిల్ కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో అలాంటి పోలీస్ ఆఫీసర్ ఈరోజు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఈరోజు కూడా ఒక కేసు ఫైల్ అవుతుంది. కాబట్టి ఈ సంఘటనలన్నీ కూడా తీసుకొని దాన్ని తక్షణమే నిధుల నుంచి, ఎలక్షన్ డ్యూటీస్ నుంచి తప్పించాలని చెప్పి సిఇఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దురుసుగా ప్రవర్తిస్తున్న పోలీసు అధికారిని విధుల నుంచి తొలగించాలి, లేకపోతే ఎన్నికల్లో ఆయన ద్వారా చాలామంది ఇబ్బంది పడతారని చెప్పి కూడా ఈసీకి ఫిర్యాదు చేస్తాం. ఈసీ కూడా సానుకూలంగా స్పందించారని చెప్పి ఎమ్మెల్యే చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో మధు, సాక్షి టీవీ, సచివాలయం.